Namaste and welcome to Lahari's classes. Welcome back to RRP NTPC 2026 preparation series. ఈ సిరీస్లో భాగంగా ఈరోజు మనము యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ అండ్ సొల్యూషన్స్ చూద్దాము. మల్టిపుల్ టైప్స్ ఈ వీడియోలో నేను కవర్ చేస్తున్నాను. సో ఇది పార్ట్ 1 వీడియో. చాలా టైప్స్ ఉన్నాయి. షిఫ్ట్ బై షిఫ్ట్ నేను క్వశ్చన్స్ యూనిక్గా ఉన్న క్వశ్చన్స్ అన్నీ తీసుకొని ప్రతి టైప్ని కవర్ చేస్తాను. సో ఇది ఫస్ట్ వీడియో యాప్టిట్యూడ్ పైన. రీజనింగ్ కూడా నెక్స్ట్ క్లాసెస్లో వస్తుంది. ఆల్రెడీ హిస్టరీ పీవైక్యూస్ అనాలిసిస్ని ఫస్ట్ పార్ట్ అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు చూడండి, కమెంట్ సెక్షన్లో ఇస్తాను. సో ఈ వీడియోలో నేను మీకు షార్ట్ కట్స్తో నేర్పిస్తాను ఎలాగ తొందరగా చేయాలి మ్యాథ్స్ ఉన్న టైంలో అని. సో జాగ్రత్తగా వినండి. సో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. గ్రూప్డ్ యావరేజ్ పైన ఈ క్వశ్చన్ చూడండి. A class of 30 students appeared in a test. The average score of 12 students is 60. 30 స్టూడెంట్స్లో 12 మందికి 60 యావరేజ్ స్కోర్ ఉందంట. అండ్ రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ 62 యాజ్ దేర్ యావరేజ్. మిగిలిన స్టూడెంట్స్ ఎంతమంది 18 మెంబర్స్, వాళ్ళ యావరేజ్ వచ్చి 62. దెన్ టోటల్ యావరేజ్ స్కోర్ ఆఫ్ ద క్లాస్ అంటున్నారు. సో దీన్ని మీరు ట్రెడిషనల్ మెథడ్లో చేయాలంటే 12 into 60 + 18 into 62 by 30 అని చాలా పెద్ద క్యాలిక్యులేషన్ అవుతుంది. అలా చేయకండి. నేను ఇక్కడ షార్ట్ కట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో 12 మెంబర్స్ 18 మెంబర్స్ కదా, రాసుకుందాం ఇలాగా. 12 మెంబర్స్కి ఎంత చెప్పారు? 60 చెప్పారు యావరేజ్. 18కి 62. ఇప్పుడు మీరు ఓన్గా ఒక యావరేజ్ని ఇమాజిన్ చేసుకోండి. ఎప్పుడు కానీ మీ ఒక అజ్యూమ్ చేసుకుంటున్నారు యావరేజ్ని అంటే ఈ రెండిటి వాల్యూస్ కొంచెం దగ్గరగా ఉండేలాగా చూసుకోండి. సో 60 అని తీసుకుందాం. మీరు అజ్యూమ్ చేసుకున్న యావరేజ్ ఇది కాదు, ఆన్సర్ మనకు వస్తుంది. మీరు అజ్యూమ్ చేసుకున్నారంతే 60. ఇప్పుడు చూడండి, ఈ అజ్యూమ్ చేసుకున్న యావరేజ్కి ఇది ఎంత డిఫరెన్స్ ఉంది? ఏ డిఫరెన్స్ లేదు, కాబట్టి 0. ఈ 60కి 62కి ఎంత డిఫరెన్స్ ఉంది? ఎక్కువ ఉన్నా తక్కువ అయినా సైన్ని బట్టి వేసుకోవాలన్నమాట. 60 కంటే 62 ఎక్కువ, సో +2 ఎక్కువ ఉంది. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. 12 మెంబర్స్కి ఉండే వాటికి 0 వచ్చింది. 18 మెంబర్స్ ఉండే వాళ్ళకి మనం అజ్యూమ్ చేసుకున్న యావరేజ్ 60 కంటే +2 ఎక్కువ వచ్చింది. సో ఇప్పుడు మీరు టోటల్ క్లాస్ యావరేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే 12 into 0 + 18 into 2 డివైడెడ్ బై టోటల్ స్టూడెంట్స్. ఇక్కడ టోటల్ 30 మందికి పంచాలన్నమాట అది. సో మీకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే 1.2 వస్తుంది. మీరు కావాలంటే క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇక్కడ క్యాలిక్యులేషన్స్ కూడా చేస్తూ ఉంటే మనకు 2 hours అయిపోతుంది లెక్చర్. సో నేను క్యాలిక్యులేషన్ పార్ట్ కొన్ని వాటిల్లో చేస్తాను, కొన్ని మీకే వదిలేస్తాను. మీరు విసుక్కోకుండా మీరు పెన్ పేపర్ తీసుకొని చెయ్యాలి. ఇప్పుడు కాకపోయినా అప్రోచ్ అర్థమవుతుంది కదా. అప్రోచ్ అయ్యాక మీరు ఖాళీగా ఉన్న టైంలో పెన్ పేపర్ తీసుకొని క్యాలిక్యులేషన్ పార్ట్ మీరు చేయండి. ఓకే. సో మనకి ఈ ఆన్సర్ 1.2 వస్తుంది. +1.2నే వస్తుంది. ఇక్కడ ఎక్కడ నెగిటివ్స్ లేదు. సో మనం అజ్యూమ్ చేసుకున్నాం కదా 60. ఇప్పుడు ఆ 60కి +1.2ని యాడ్ చేయాలి. దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ అస్. సో 61.2 ఇస్ ద రైట్ ఆన్సర్. అంతే. ఈ మెథడ్ కొంచెం ప్రాక్టీస్ చేశారంటే మీరు మాస్టర్ చేసేయచ్చు అండ్ ఎగ్జామ్లో వితిన్ 30 secondsలో ఆన్సర్ చేసేయచ్చు. అదే మనం ట్రెడిషనల్ మెథడ్ అయితే 2 minutes వరకు పడుతుంది. సో అది. అండ్ ఈ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఇఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 2x² + kx + 8 = 0, 3x² + 4x + 12 = 0 హ్యావ్ బోత్ రూట్స్ కామన్ రూట్స్ అంటున్నారు అంటే ఈ కోఎఫిషియంట్స్ అన్నీ ప్రపోర్షనల్గా ఉంటాయి ఒకదానికొకటికి. అంటే ఎలా ఉంటుంది? 2/3 E2 E3 = k/4 8/12. చూడండి, 8/12 అంటే 4 2s are 8, 4 3s are 12. చూడండి, 2/3 2/3. సో ఈ వాల్యూ కూడా 2/3నే ఉండాలి. అలా అని k = 2 అని పెట్టకూడదు. k = 2 పెట్టేస్తే ఏమైపోతుంది? 1/2 అయిపోతుంది. ఇక్కడ 2 పెడితే అలా కాదు. ఇప్పుడు సాల్వ్ చేయాలి. ఎలా సాల్వ్ చేయాలి? 2/3 = k/4. సో k వాల్యూ ఏమవుతుంది? k = 4 2s are 8/3. సో k = 8/3. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద లార్జర్ ఆఫ్ 2 సప్లిమెంటరీ యాంగిల్స్ ఇస్ 28 degrees. ఇప్పుడు 2 యాంగిల్స్ ఉంటాయి, ఎక్స్ వై. ఈ వై అనేది ఎక్స్ కంటే 28 degrees ఎక్కువ ఉందంట. సో ద స్మాలర్ యాంగిల్ ఈజ్ అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమన్నారు? సప్లిమెంటరీ యాంగిల్స్ అన్నారు. సప్లిమెంటరీ యాంగిల్స్ యొక్క సమ్ ఏమవుతుంది? ఆల్వేస్ 180 degrees.
సో ఒక యాంగిల్ ఏమో ఎక్స్ అనుకుందాం, ఇంకోటి దీనికంటే 28 డిగ్రీలు ఎక్కువ ఉంది. సో ఎక్స్ ప్లస్ 28 ఈజ్ ఈక్వల్ టు 180. సో ఇది మీరు సాల్వ్ చేస్తే ఎక్స్ వాల్యూ 76 వస్తుంది. మీరు ఇది సాల్వ్ చేయాలి. ఇక్కడ నేను చెప్పేస్తున్న ఆన్సర్ వచ్చేసింది అలా కాదు, మీరు సాల్వ్ చేస్తేనే మీకు బాగా వస్తుంది. నేను మీకోసమే చెప్తున్నాను, సో తిట్టుకోవద్దండి. నెక్స్ట్ ఇది సింప్లిఫికేషన్ చూద్దాము. 5832 క్యూబ్ రూట్ కదా, ఇది 18 క్యూబ్ వచ్చి 5832. సో క్యూబ్ రూట్ క్యూబ్ పోయిందంటే 18 బై, ఇక్కడ మనకు చూస్తేనే అర్థమైపోతుంది 10 పవర్ 4 అని. సో 10 పవర్ 4 4th రూట్ ఆఫ్ 10 పవర్ 4 అంటే ఇది క్యాన్సిల్ అవుతుంది. సో 10. సో ఏంటిది 18 బై 10 దీని వాల్యూ ఇంటూ 5/24 ఇంటూ 78. ఇదంతా మనం సాల్వ్ చేస్తే మనకు 13 ఆన్సర్ వస్తుంది. సో 13 ఆన్సర్ వస్తుంది. సాల్వ్ చేయండి ఒక్కసారి. సో ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటి వరకు మీకు ఇది బాగా అర్థమై ఉంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి, మీ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి. సో చాలా ఎఫర్ట్స్ పడుతుంది ఇది చేయడానికి, ఇలా ఈ వీడియోస్ విత్ ఎక్స్ప్లెనేషన్ అంతా. సో ప్లీజ్ కన్సిడర్ లైకింగ్ ద వీడియో అండ్ షేరింగ్ విత్ యువర్ ఫెలో ఆస్పిరెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సలీల్ శాలరీ వాజ్ ఫస్ట్ రెడ్యూస్డ్ బై 15%. ఒక వ్యక్తి శాలరీ వచ్చి ఫస్ట్ 15% రెడ్యూస్ చేస్తారంట అండ్ సబ్సిక్వెంట్లీ రేజ్డ్ బై 10%. వాట్ పర్సంటేజ్ వాజ్ హిస్ ఫైనల్ శాలరీ లోవర్ కంపేర్డ్ టు హిస్ ఇనిషియల్ శాలరీ అన్నారు. సో మనకు ఒక షార్ట్ కట్ ఉంది, ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY బై 100. ఇది క్యుములేటివ్ లాస్ ఆర్ గెయిన్కి ఫార్ములా అనమాట. ఇక్కడ కూడా లాస్ ఆర్ గెయిన్ లాగే ఉంది కదా, ఒకసారి తగ్గిస్తారు అంటే -15 అని రాసుకోవాలి. రెడ్యూస్డ్ బై అన్నా లాస్ట్ బై అన్నా ఇలా అంతా వచ్చింది అంటే మైనస్ సింబల్ వేసుకోండి, -15. ఇక్కడ సబ్సిక్వెంట్లీ రేజ్డ్ బై 10% అన్నారు. సో ప్లస్ రేజ్ అయింది కదా, సో ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మైనస్. సో 10 ఇంటూ 15 బై 100 దీని వాల్యూ ఏమొస్తుంది -5 మైనస్ 150 బై 100 అంటే 1.5 అంటే -6.5%. మైనస్ ఏం ఇండికేట్ చేస్తుంది, లాస్ ఇండికేట్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 260 is the mean proportion between x and 338. What is the value of x? సో మీన్ ప్రపోర్షన్ అంటే మనకి ఏంటి ఫార్ములా, 260 is the mean proportion అన్నారు అంటే ఈ రెండు నంబర్లు సమ్ XYZ నంబర్స్కి మీన్ ప్రపోర్షన్ ఇదంట. దాని మీనింగ్ ఏంటి, ఆ మీన్ ప్రపోర్షన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్రోడక్ట్ ఆఫ్ దీస్ టూ నంబర్స్. తెలుసు కదా, చదువుకునే ఉంటారు. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ సింపుల్గా కనుక్కోవచ్చు. 260 ఇంటూ 260 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 338. ఇది మీరు సాల్వ్ చేయండి ఒకసారి, నేను గుర్తులేదు నాకు ఈ ఆన్సర్. మీరు సాల్వ్ చేసి నాకు కమెంట్ సెక్షన్లో ఈ ఆన్సర్ చెప్పండి. నెక్స్ట్ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 14 హోల్ నంబర్స్ అన్నారు. ఇక్కడ జాగ్రత్తగా చూడాలి, హోల్ నంబర్స్ అంటే 0, 1, 2, 3 నుంచి స్టార్ట్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. న్యాచురల్ నెంబర్స్ అంటే మీరు 1, 2, 3 నుంచి 14 వరకు రాసుకోవచ్చు, కానీ ఇక్కడ 14 నంబర్స్ అన్నారు. స్టార్ట్స్ విత్ హోల్ నెంబర్ అంటే 0, 1, 2, 3 నుంచి ఏ నెంబర్ వరకు ఉంటుంది, 0, 1, 2, 3 నుంచి 13 వరకే ఉంటుంది. సో దీని యొక్క యావరేజ్ కనుక్కోమన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సమ్కి ఫార్ములా ఏంటి, n/2 ఇంటూ a ప్లస్ ఎల్. ఇది సిరీస్ కదా, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్కి ఇది యావరేజ్ కనుక్కోమన్నారు అంటే డివైడెడ్ బై ఎన్నే కదా, సింపుల్గా అంతే కదా. సమ్ ఒకటే అడగలేదు, యావరేజ్ అడిగారు. సో ఎన్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 1/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్. ఏ అంటే ఏంటి, ఫస్ట్ టర్మ్ మన అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఫస్ట్ టర్మ్. ఇక్కడ ఏమవుతుంది, హోల్ నెంబర్స్ అన్నారు కాబట్టి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 0 ప్లస్ ఏ, ఎల్ అంటే లాస్ట్ టర్మ్, లాస్ట్ అంటే 13. సో 13. సో 1/2 ఇంటూ 13, 6.5 is the right answer. Option 1. Next
ఇది చూడండి, క్వశ్చన్ బాగా జాగ్రత్తగా చూడండి. ఇన్ని నంబర్స్ చూసి టెన్షన్ పడకండి, ఇది 1 సెకండ్లో వచ్చేస్తుంది ఆన్సర్ దీనికి. క్వశ్చన్ చూడండి, ద నంబర్స్ ఇన్ డిఫరెంట్ సెక్షన్స్ ఇండికేట్ ద నంబర్ ఆఫ్ పర్సన్స్. అంతే, షెఫ్స్ ఇంతమంది ఉన్నారు, టీచర్స్ ఇంతమంది, లాయర్స్ ఇంతమంది, షెఫ్స్ టీచర్స్ లాయర్స్ కలిపి ఇంతమంది ఉన్నారు, ఇలాగనమాట. సో ఇక్కడ మనకు క్వశ్చన్ ఏం కనుక్కోవాలి అంటున్నారంటే, హౌ మెనీ షెఫ్స్ ఆర్ దేర్ హూ ఆర్ ఆల్సో టీచర్స్ బట్ నాట్ లాయర్స్. షెఫ్స్ ప్లస్ టీచర్స్ బట్ నాట్ లాయర్స్. షెఫ్ అయి ఉండాలి, టీచర్ అయి ఉండాలి, కానీ లాయర్ అవ్వకూడదు. చూడండి జాగ్రత్తగా, షెఫ్ది ఈ సర్కిల్, టీచర్ది ఈ సర్కిల్, లాయర్ది ఈ సర్కిల్. అసలు ఈ సర్కిలే ఉండకూడదు, సర్కిల్ అసలు ఉండకూడదు అనమాట. దీన్ని తీసేయండి. ఇది ఓన్లీ టీచర్, ఇది ఓన్లీ షెఫ్, ఇంకా మిగిలిపోయింది ఏంటి? 9. ఆ 9ఏ మనకు ఆన్సర్. దట్ ఈస్ షెఫ్ అండ్ టీచర్ బట్ నాట్ లాయర్. ఒకవేళ షెఫ్ టీచర్ ప్లస్ లాయర్ అయితే ఈ 3 సర్కిల్స్ కలిసే చోటు మనకు ఆన్సర్ అవుతుంది, అప్పుడు 7 అవుతుంది. కానీ మనకి ఈ క్వశ్చన్కి కావాల్సిన ఆన్సర్ 9. 9 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ అ స్ఫియర్ హూస్ డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 98 సెంటీమీటర్. మనకి డైరెక్ట్ క్వశ్చన్ ఇది, దీంట్లో షార్ట్ కట్స్ ఏం లేదు. 4πr² కదా టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్ఫియర్. మనకి డయామీటర్ ఇచ్చారు. సో డయామీటర్ ఇస్తే సింపుల్గా డయామీటర్ బై 2నే రేడియస్. సో r ఈజ్ ఈక్వల్ టు 49. అది సబ్స్టిట్యూట్ చేయండి, మనకి అప్రాక్సిమేట్గా ఇలా వస్తుంది ఆన్సర్. మీకు వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. నెక్స్ట్, రాహుల్స్ ఏజ్ ఈజ్ 3 times ద ఏజ్ ఆఫ్ హిస్ డాటర్. రాహుల్స్ ఏజ్ R అనుకుందాం, డాటర్ ఏజ్ D అనుకుందాము. ప్రస్తుతం కరెంట్ ఏజ్ వచ్చి రాహుల్స్ ఏజ్ 3 times హిస్ డాటర్. ఆఫ్టర్ 8 years ఫ్రమ్ నౌ హిజ్ ఏజ్ విల్ బీ 5 years మోర్ దాన్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ హిస్ డాటర్. ఆఫ్టర్ 8 years అంటే R + 8 ఈజ్ ఈక్వల్ టు 5 years మోర్ దాన్ ద ట్వైస్ ద ఏజ్ ఆఫ్ హిస్ డాటర్. సో 5 years మోర్ దాన్ అన్నారు. సో 3D + 5 × 2 ఈక్వేషన్. సో ఈక్వేషన్ని సాల్వ్ చేయండి. మనకి డాటర్ ఏజ్ వచ్చి 13, డాటర్ ఏజ్ సంథింగ్ 13 వస్తుంది. అండ్ రాహుల్ ఏజ్ వచ్చి 13, 3 times అన్నారు కదా, 13 3 39 years వస్తుంది. ఒకవేళ నేను ఇక్కడ ఏమైనా తప్పు చెప్పుంటే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒక్కొక్కసారి స్లిప్ అయిపోతుంది వర్డ్స్. మనం అంటే ఫ్లో టీచింగ్లో ఉన్నప్పుడు కొన్ని మిస్టేక్స్ అవ్వచ్చు. కాన్సెప్ట్ అయితే కరెక్ట్గానే ఉంటుంది, బట్ నంబర్స్ దగ్గర అలా మిస్పెల్ చేయొచ్చు నేను. సో ప్లీజ్ రెక్టిఫై మీ. నెక్స్ట్, ఇఫ్ ఈశ్వర్ కవర్స్ 721 kilometers ఇన్ అ బోట్ ఇన్ 42 hours అగెయిన్స్ట్ ద స్ట్రీమ్ అన్నారు. అగెయిన్స్ట్ ద స్ట్రీమ్ అంటే స్ట్రీమ్కి ఆపోజిట్గా ఇలా స్ట్రీమ్ ఉంది అంటే ఆ ఈశ్వర్ అనే అతను ఇలా వెళ్తున్నాడు ఆపోజిట్గా. అప్ స్ట్రీమ్ అని ఇవ్వకుండా ఇండైరెక్ట్గా అగెయిన్స్ట్ ద స్ట్రీమ్ అని ఇచ్చారు. సో ఇది అప్ స్ట్రీమ్ స్పీడ్. సో హీ టేక్స్ 15 hours విత్ ద స్ట్రీమ్. విత్ ద స్ట్రీమ్ అంటే అలాంగ్ విత్ ద స్ట్రీమ్ అంటే డౌన్ స్ట్రీమ్ అంటే డిఎస్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్. సో మనకి డిస్టెన్స్ ఉంది, అవర్స్ ఉంది. స్పీడ్ ఎంత? అప్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చి 721 divided by 42, అరౌండ్ 17 point something వస్తుంది ఇది ఆన్సర్. అండ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఏమవుతుంది? 721 divided by 15, అరౌండ్ 48 something వస్తుంది. మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి? దెన్ ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్. స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఏమవుతుంది అంటే డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ బై 2. డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ బై 2. 48లో 17 పోతే ఎంత? 31 divided by 2 అంటే అప్రాక్సిమేట్గా 15.45 దగ్గర ఆన్సర్ వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ చాలా టైం అయిపోతుంది, సో అందుకని నేను క్యాలిక్యులేషన్ మొత్తం చేయడం లేదు, లేకపోతే నాకేం క్యాలిక్యులేషన్ చేయడానికి ప్రాబ్లం లేదు. బట్ కాన్సెప్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాన్సెప్ట్ తెలుసుకోండి, షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకోండి, యూ కెన్ డూ దాట్. సో కిరణ్ స్పెండ్స్ 45% ఆఫ్ హిజ్ ఇన్కమ్, హీ సేవ్ 66,000, దెన్ హిజ్ ఇన్కమ్ ఈజ్. ఇప్పుడు ఇన్కమ్ 100% అంటే ఎక్స్పెండిచరు 45% అంట. కిరణ్ అనే వ్యక్తి ఎక్స్పెండిచర్ 45% చేస్తారు. సో ఆయన ఎంత సేవ్ చేసుకుంటారు అంటే నెక్స్ట్ మిగిలిపోయింది ఎంత? 100 - 45, 55%. దాట్ 55% ఈజ్ ఈక్వల్ టు
55 into x is equal to 66,000% కదా by 100. సో x is equal to 1,20,000 వస్తుంది. సో ఆయన శాలరీ దట్ ఈస్ నథింగ్ బట్ శాలరీ ఎక్స్ అంటే. సో శాలరీ 1,20,000 అయితే సేవింగ్ 66,000, 45% ఇన్కమ్ స్పెండ్ చేస్తారు. నెక్స్ట్, ఏ డీలర్ సెల్స్ టూ డ్రయర్స్ అట్ ద రేట్ ఆఫ్ 63,000 rupees per dryer. On one he earns a profit of 5%, on the other he loses 30%. What is his loss percentage in the whole transaction? సో ఇక్కడ చూడండి, అసలు ఈ రేట్తో మనకు పనే లేదు. ఇక్కడ చూడండి, సేమ్ సెల్లింగ్ ప్రైస్లో 2 డ్రయర్స్ ఉంటాయంట. వాటిని అమ్మినప్పుడు ఫస్ట్ దానికి 5% ప్రాఫిట్ వస్తుంది, సేమ్ సెల్లింగ్ ప్రైస్. సెకండ్ దానికి 30% లాస్లో అమ్ముతారంట. సో ఎప్పుడు కానీ ఎస్పీ సేమ్గా ఉన్నప్పుడు ఒక షార్ట్కట్ ఫార్ములా ఉంది, దాన్ని యూజ్ చేసి మీరు ఆన్సర్ చేయండి. దట్ ఈజ్ 100 into x plus y plus 2xy divided by 200 plus x plus y. ఈ ఫార్ములా యూజ్ చేసి ఎక్స్ ప్లేస్లో ప్రాఫిట్ అన్నారు, సో +5 అవుతుంది. ఇక్కడ రాస్తాను చూడండి, 100 into 5 +5 అంటే 5. నెక్స్ట్ లాస్ అన్నారు, సో -30 రాసుకోవాలి. ఇక్కడ సింబల్స్ వెరీ ఇంపార్టెంట్, సైన్స్ ప్లస్సా మైనస్సా అని. ప్రాఫిట్ దగ్గర అంతా ప్లస్, లాసెస్ దగ్గర మైనస్. 5 - 30 ప్లస్ 2 into 5 into -30. ఇక్కడ కూడా xy కదా, 2xy. సో x ఏమో 5, y ఏమో -30 డివైడెడ్ బై 200 ప్లస్ x ప్లస్ y. x ఏమో 5, y ఏమి -30. సో ఇదంతా మీకు సాల్వ్ చేస్తే ఐ థింక్ 16% దగ్గర వస్తుంది ఆన్సర్. ఒకసారి మీరు క్యాలిక్యులేషన్ చేసి చెక్ చేసుకోండి, క్రాస్ చెక్ చేయండి. నెక్స్ట్, the difference between the simple interest and the compound interest compounded annually on a certain sum of money for 2 years at 16% per annum is 797 rupees. Then find the sum. సో ఒక సమ్, ఒక ప్రిన్సిపల్ పైన సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 years చేస్తే డిఫరెన్స్ ఏమో ఇంత వచ్చిందంట. డిఫరెన్స్ ఇది. సో మనం మళ్ళీ ఏం కనుక్కోమంటున్నారు, సమ్ కనుక్కోమంటున్నారు. సో దీనికి షార్ట్ కట్ ఉంది, ఏంటంటే CI minus SI is equal to P into R by 100 whole square. CI minus SI డిఫరెన్స్ ఎంత వాళ్ళే ఇచ్చేసారు, 797. 797 is equal to ప్రిన్సిపల్ మనకు తెలియదు, అదే మనం కనుక్కోవాలి. ఇంటూ R అంటే రేట్ ఆఫ్ పర్సంటేజ్ అంటే 16 డివైడెడ్ బై 100 హోల్ స్క్వేర్. 797 is equal to P into R by 100 కదా, 16/100 హోల్ స్క్వేర్. ఇది చేస్తే మీకు అరౌండ్ 31,133 వస్తుంది ఆన్సర్. అదే అనుకుంటాను. నెక్స్ట్, ఇది చూడండి, మీరు ఈ క్వశ్చన్ని ష్యూర్గా వాళ్ళు చెప్పినట్టు స్టెప్ బై స్టెప్ చేస్తారు, కానీ అంత అవసరం లేదు. సింపుల్గా ఫస్ట్ క్వశ్చన్ చదువుదాము. చూడండి, ఇఫ్ 2 ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఈవెన్ డిజిట్ అండ్ 2 ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఆడ్ డిజిట్. ఈ చదివిన వెంటనే మీరు ఏం చేస్తారు, ఇంకా స్టార్ట్ చేస్తారు. ఈ నెంబర్కి 5 + 2, 2 + 2, 1 + 2, 7 + 2, 6 + 2, 4 + 2, 3 + 2 అని అవసరమే లేదు. క్వశ్చన్ ఏంటి, వాట్ విల్ బీ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ డిజిట్ ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ ద ఫస్ట్ డిజిట్ ఫ్రమ్ ద రైట్ ఇన్ ద న్యూ నెంబర్ దస్ ఫార్మ్డ్. సో వాళ్ళు చెప్పినట్టు 2 యాడ్ చేసుకుంటా వెళ్తే ఒక నంబర్ వస్తుంది కదా, ఆ నంబర్ వచ్చాక ఇక్కడ ఒక x అనే నంబర్ ఉంటుంది, ఇక్కడ ఒక y అనే నంబర్ ఉంటుంది. సో ఈ x y యొక్క సమ్ ఎంత అని అంటున్నారు. వీళ్ళు చెప్పినట్టు మనం చెయ్యాలా, అవసరం లేదు. ఇక్కడ చూడండి, 2 ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఈవెన్ డిజిట్ అన్నారు, 2 ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఆడ్ డిజిట్ అన్నారు. అంటే ఇండైరెక్ట్ ఏంటి, మొత్తం అన్ని నెంబర్స్కి 2 యాడ్ చేస్తున్నారు. సో ఈవెన్ యాడ్ చేయక ముందైనా చేసినా కూడా ఈ ఫస్ట్ అండ్ లాస్ట్ సమ్, ఫస్ట్ అండ్ లాస్ట్ డిజిట్స్ సేమ్ నెంబరే యాడ్ అవుతుంది కదా, +2నే యాడ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, సో మొత్తం చేయకుండా ఫస్ట్ అండ్ లాస్ట్ డిజిట్ మాత్రమే +2 చేయండి. 5 + 2, రైట్ సైడ్ లాస్ట్ డిజిట్ 3 + 2 ఎంత, 5 + 2 7, 3 + 2 5. ఇప్పుడు వీటి సమ్ అడిగారు, 7 + 5, సో 12 ఇస్ ద ఆన్సర్. మీరు మొత్తం చేస్తా కూర్చొని అలా చేయకండి.
నెక్స్ట్ వెన్ ఎక్స్ ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఆఫ్ ఎక్స్ అనే నెంబర్ని అన్ని నెంబర్స్కి యాడ్ చేస్తున్నారు. ఈ 4 నెంబర్స్ కూడా ఎలా ఉన్నాయి అంటే ప్రపోర్షన్లో ఉన్నాయి. ప్రపోర్షన్లో ఉంది అంటే ఏంటంటే 30 ప్లస్ ఎక్స్ బై 15 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 21 ప్లస్ ఎక్స్ బై 11 ప్లస్ ఎక్స్. అర్థమైందా? సో ఇక్కడ నుంచి ఒక ఎక్స్ వాల్యూ వస్తుంది. ఎక్స్ వాల్యూ సమ్ -3 వస్తుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ ఈక్వేషన్ వేస్తాను చూడండి. ఈ 4 నెంబర్స్ ప్రపోర్షన్లో ఉన్నాయి అంటే దాని అర్థము 30 ప్లస్ ఎక్స్ డివైడెడ్ బై 15 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 21 ప్లస్ ఎక్స్ డివైడెడ్ బై 11 ప్లస్ ఎక్స్. ఇక్కడ నుంచి మీరు ఏం కనుక్కోవాలి? ఇప్పుడు ఎక్స్ కనుక్కోవాలి. ఎక్స్ కనుక్కున్నాక ఆ ఎక్స్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి అంటే 6 ఎక్స్ వాల్యూ ఏమొస్తుందంటే -3 వస్తుంది. 6 ఇంటూ -3 డివైడెడ్ బై y ఈజ్ ఈక్వల్ టు y బై 3 ఇంటూ -3 -9. ఇప్పుడు ఇది సాల్వ్ చేయండి. y వాల్యూ సంథింగ్ వస్తుంది. మీరు నాకు సాల్వ్ చేసి కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ ఇది చూడండి. ఇక్కడ చూడండి, మీరు ఇవన్నీ చూసి ఈ డినామినేటర్స్కి అన్నిటికీ ఎల్సిఎం తీసుకోకండి. ఇక్కడ జాగ్రత్తగా చూస్తే 3 ఫ్రాక్షన్స్కి డినామినేటర్ సేమ్ ఉంది 8 8 8 అని. అంటే ఏంటి? మీరు డైరెక్ట్గా న్యూమరేటర్స్ని యాడ్ చేసేయచ్చు. సో 3/8లో 3 ప్లస్ 1/8లో 1 ప్లస్ 2/8లో 2 డివైడెడ్ బై 8 ఎంత? 3 ప్లస్ 1 4 4 ప్లస్ 2 6/8 ప్లస్ మనకు మిగిలింది ఏంది? 5/16 ఉంది -2. ఫస్ట్ ఈ రెండింటిని సాల్వ్ చేద్దాం. 8కి 16కి ఎల్సిఎం ఏమొస్తుంది? 16 వస్తుంది. సో 6/8 ఇంటూ 16 ప్లస్ 5/16 ఇంటూ 16 16 క్యాన్సిల్, 8 2s are 16. సో 6 2s are 12 ప్లస్ 5 12 ప్లస్ 5/16 -2 అంటే 17/16 -2. ఆన్సర్ -15/16 వస్తుంది. ఇక్కడ మైనస్ సింబల్ కూడా ఉంది చూడండి, ఇది వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. క్వాడ్రిలేటరల్ కదా, మీరు ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు దీంట్లో ఏదో చిన్న ట్రిక్ ఉంటుంది, సింపుల్గా ఆన్సర్ వచ్చేస్తుంది. మనం ఇది క్వశ్చన్ చూసినప్పుడే భయపడకుండా జాగ్రత్తగా డయాగ్రామ్ వేసుకోండి. మీరు ఆ డయాగ్రామ్ చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది అన్నమాట అసలు ఎంత సింపుల్గా ఉంది, అసలు ఏరియా ఎంత ఈజీగా కనుక్కోవచ్చు అని. ఇక్కడ చూడండి, ఒక క్వాడ్రిలేటరల్ ఉంది. క్వాడ్రిలేటరల్ అంటే ఏంటి? 4 సైడ్స్ ఉంటాయి, కానీ 4 సైడ్స్ ఈక్వల్గా ఉండవు. సో ABCD అనే క్వాడ్రిలేటరల్ ఉంది. 1 మినిట్ నీట్గా వేస్తాను. సో ఏదో ఇలా ఉంది, ABCD ఉంది. AB యొక్క లెంత్ 17, BC యొక్క లెంత్ 8, CD యొక్క లెంత్ 9, AD యొక్క లెంత్ 12 అండ్ AC యొక్క లెంత్ 15. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే మన వాళ్ళు అడిగింది ఏంటి క్వశ్చన్? ఏరియా ఆఫ్ ద క్వాడ్రిలేటరల్ అడిగారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి, 17, 15, 8 ఎలా ఉంది? ఒక రైట్ యాంగిల్ ఫామ్ చేసి ట్రిప్లెట్స్ లాగా ఉన్నాయి కదా. 17 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8 స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్. అంటే రైట్ యాంగిల్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఇక్కడ ఫామ్ అవుతుంది. ఎందుకు? రైట్ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ ఉంటాయి, అంటే లాంగెస్ట్ సైడ్ ఉంటుంది. సో ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది, ఇది పక్కన పెట్టుకోండి. ఈ డయాగ్రామ్ చూడండి, 12, 9 అండ్ 15. 12, 9 అండ్ 15 కూడా రైట్ యాంగిల్ ఫామ్ చేస్తుంది. ఎందుకు? ట్రిప్లెట్స్. 15 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 12 స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్, అంతే కదా. సో రైట్ యాంగిల్ ఎక్కడ ఉంటుంది? హైయెస్ట్ లాంగెస్ట్ సైడ్కి ఆపోజిట్గా ఉంటుంది, ఇక్కడ ఉంటుంది రైట్ యాంగిల్. సో ఇక్కడ నుంచి మీకు ఏమర్థమైంది? మొత్తం ఏరియా ఎలా కనుక్కోవాలి? ఈ ట్రయాంగిల్ ఏరియా ప్లస్ ఈ ట్రయాంగిల్ ఏరియా, అంతే కదా, సింపుల్. ఇప్పుడు చూడండి ఎలా వస్తుంది. హాఫ్ 8 ఇంటూ 15 ప్లస్ హాఫ్ 9 ఇంటూ 12, అంతే. దీన్ని సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ సంథింగ్ వస్తుంది. ప్లీజ్ మీరు సాల్వ్ చేసి చెక్ చేసుకోండి 4 ఆప్షన్స్లో. అండ్ నెక్స్ట్, ఫైండ్ ద డ్యూరేషన్ ఇన్ విచ్ 1200 విల్ అమౌంట్ టు 2280.
అట్ ఎ రేట్ ఆఫ్ 4% per annum. ఇది చాలా సింపుల్. మనం ఇక్కడ డిఫరెన్స్ కనుక్కుంటే మనకు సింపుల్ ఇంట్రెస్ట్ చేస్తుంది. డిఫరెన్స్ ఎంత ఉంది? 2280లో 1200 పోతే 0, 8లో 0 పోతే 8, 2లో 2 పోతే 0, 1, 2లో 1 పోతే 1, 1080 ఇస్ ద సింపుల్ ఇంట్రెస్ట్. మనకు సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా PTR/100. మనకు కావాల్సింది ఏంటి అంటే డ్యూరేషన్ అన్నారు. డ్యూరేషన్ అంటే టైం. సో T ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది కదా 1080 డివైడెడ్ బై ప్రిన్సిపల్ ఎంత? ప్రిన్సిపల్ ఇది 1200 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4. మొత్తం మనకు సాల్వ్ చేస్తే ఇది వస్తుంది 22.5 years వస్తుంది. మీరు ఒకసారి సాల్వ్ చేసి కూడా చూడండి. నెక్స్ట్ ఇలాంటి క్వశ్చన్స్ చూస్తే ఎలా చేయాలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆ వెండర్ బాట్ లెమన్స్ ఎట్ 7 for 1 rupee. ₹1కి 7 నిమ్మకాయల్ని కొనుక్కున్నారంట ఒక మనిషి. అదే అమ్మాయి ఆయన. వెండర్ అంటే హూ సెల్స్ వెజిటబుల్స్ అండ్ ఆర్టికల్స్. హౌ మెనీ లెమన్స్ మస్ట్ హీ సెల్ ఫర్ ₹1 to gain 75%? అంటే ఇప్పుడు ఒక ₹100 ఆయన కొనుక్కొని ఆయనకు ₹175 రావాలంటే ఎన్ని లెమన్స్ని సెల్ చేయాలి అని అన్నారు. ఇక్కడ మనకి కంఫర్టబుల్గా ఉండడానికి నేను ఈ ₹1 బదులు ₹7 తీసుకుంటా, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ ఎంత తీసుకున్నారో ఇక్కడ కూడా అదే తీసుకోండి. సో ఇక్కడ కూడా ₹7 తీసుకోండి. తీసుకున్నారా? ఇప్పుడు అలా చూసుకుంటే ₹7కి 7 లెమన్స్ కొన్నారు. అదే కదా, ఇప్పుడు నేను ₹1 బదులు ₹7 అనుకున్నాను. సో 7 లెమన్స్ కొన్నారు. సో ఒక్క లెమన్ ₹1 కదా, అప్పుడు ఒక్క లెమన్ ₹1. సో ఇక్కడ 75% గెయిన్తో ఎన్ని లెమన్స్ ఆయన సెల్ చేయొచ్చు అంటే చాలా సింపుల్. గెయిన్ అన్నారు. సో గెయిన్ అంటే 100 + 75 175. ఎంతకి? 100కి 100/175 ఇంటూ ఆయన ఎంత కొన్నారు? ₹7కి. మనం ఇక్కడ 7 అనుకున్నాం కదా, సో ₹7కి. సో ఎంత సెల్ చేయాలి అనేది ఈ నెంబర్ వస్తుంది. సో 25 4s are 100. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అదే క్వశ్చన్ రిపీట్ అయింది ఆ షిఫ్ట్లో. లార్జర్ ఆఫ్ 2 supplementary angles is 50 degrees more than the smaller one. The smaller angle is, so same x plus 50 is equal to supplementary angles అన్నారు. సో 180 degrees. సో 2x is equal to 180 minus 50 130. x is equal to 65 కదా, 65. సో ఆ యాంగిల్ ఏమవుతుంది? స్మాలర్ యాంగిల్ 65 degrees. నెక్స్ట్ ఇది ఇంకా సింపుల్ క్వశ్చన్. సింపుల్గా మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. 7.5 డివైడెడ్ బై 19.5 ఈజ్ ఈక్వల్ టు 16/x. సో ఎక్స్ ఏమవుతుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 16 ఇంటూ 19.5 డివైడెడ్ బై 7.5. సో పాయింట్ పోతుంది. ఇక్కడ చూస్తే 15తో పోతుందా? ఇది 15తో పోతుంది. 15 1s are 15, 4, 15 3s are 45, 15 5s are 75. సో ఇంకా క్యాన్సిల్ అవ్వదు. సో దీన్ని 5 3s are 15. సో 15 అంటే 1, 5 2s are 10, 3.2 ఇంటూ 13, 13 3s are 39. 39 దగ్గరలో ఉండాలి. 39 40 41. సో 41.6 ఇస్ ద రైట్ ఆన్సర్. సారీ 39 దగ్గర కాదు, 41.6. ప్రెసైజ్గా ఇక్కడ ఈ క్వశ్చన్లో ప్రెసైజ్గా మనం ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ చాలా సింపుల్, ఇది సింప్లిఫికేషనే. సో మనం బాడ్మాస్ రూల్ తెలుసు కదా, బ్రాకెట్ ఆఫ్ మల్టిప్లికేషన్ డివిజన్ బ్రాకెట్ ఆఫ్ డివిజన్ మల్టిప్లికేషన్ అండ్ సబ్ట్రాక్షన్. చూడండి, సో ఫస్ట్ బ్రాకెట్స్లో ఉన్నది సాల్వ్ చేయండి. 17 + 6 23. తర్వాత దానికి ముందే ఇంటూ ఉంది మల్టిప్లికేషన్. సో 7 3s are 21, 7 2s are 14, 15 16, 161. సో మిగిలింది క్యాలిక్యులేట్ మనం అంతా చేస్తే మనకు ఆన్సర్ 59 వస్తుంది. సో మీరు సింప్లిఫికేషన్ చేయండి. నెక్స్ట్
Pipe A can fill a tank in 18 minutes. Pipe B can empty the completely filled tank in 20 minutes. సో పైప్ ఏ 1 minute ఎంత వర్క్ చేస్తుంది 1/18 ప్లస్ 1/18 ఎందుకు ఫిల్ చేస్తుంది కదా సో ప్లస్ 1/18. పైప్ B can empty the completely filled tank in -1/20. సో పైప్ ఏ వచ్చి 6 minutes వరకే ఓపెన్ చేస్తున్నారంట. తర్వాత పైప్ బి కూడా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ 6 minutes ఓన్లీ పైప్ ఏ వర్క్ చేస్తుంది. పైప్ బి తర్వాత జాయిన్ అవుతుంది 6 minutes తర్వాత నుంచి. ఇన్ హౌ మచ్ టైమ్ విల్ ద రిమైనింగ్ ట్యాంక్ బీ ఫిల్డ్ కంప్లీట్లీ అన్నారు. సో ఫస్ట్ మనం టోటల్ వీళ్ళ ఎఫిషియన్సీ 1 minute ఎంత ట్యాంక్ని ఫిల్ చేయొచ్చో చూద్దాం. 1/18 - 1/20 ఎంత 20 - 18 2 డివైడెడ్ బై 18 × 20 దట్ ఈస్ 2 10s అంటే 1/180. ఇది పక్కన పెట్టుకోండి. 1 minute ఎఫిషియన్సీ పైప్ ఏ అండ్ పైప్ బి రెండు ఓపెన్ చేస్తే ఆ ట్యాంక్ ఎంత ఎఫిషియన్సీతో ఫిల్ అవుతుంది. ఒకవైపు వెళ్తూనే పైప్ బి ఓపెన్లో ఉంటుంది అంటే ఎంటీ అవుతుంది, ఇంకోవైపు ఫిల్ అవుతూ ఉంటే 1 minute ఇంత వర్క్ జరుగుతుంది 1/80. ఇది పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏ ఈజ్ ఓపెన్డ్, పైప్ ఏ ఈజ్ ఓపెన్డ్ అనమాట. సో ఫస్ట్ 6 minutes వరకు పైప్ ఏ ఒకటే పని చేస్తుంది అంటే 6 × 1/18 పైప్ ఏ వర్క్ కదా 1/18 అంటే ఇది 1/3 వర్క్ ఏ చేస్తుంది. నెక్స్ట్ 2/3 వర్క్ పైప్ బి చేస్తుంది. 2/3 వర్క్ పైప్ బి చేస్తుంది. సో టోటల్ హౌ మచ్ టైమ్ విల్ ద రిమైనింగ్ ట్యాంక్ బీ ఫిల్డ్. నెక్స్ట్ బి ఒకటే చేస్తుంది కదా, రిమైనింగ్ టైం ఎంత 2/3 బి అండ్ ఏ కలిసి. సో 2/3 × 1/180 అంటే ఎఫిషియన్సీ. సో 1/180ని ఇన్వర్స్ చేయండి టైంకి. సో 1/180 ఏమవుతుంది 180 వస్తుంది. సో 3 6 18 0 60 × 2 120 minutesలో మొత్తం రిమైనింగ్ ట్యాంక్ అంటే 2/3 రిమైనింగ్గా ఉంటుంది కదా ఆ 6 minutes తర్వాతది అది ఫిల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సింప్లిఫికేషన్. ఇది చూడండి మీరు స్టార్టింగ్ నుంచి సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళొద్దండి. ఇక్కడ చూడండి కామన్గా ఉంది కదా సో కామన్ తీయండి. 2x - 5y కామన్ తీస్తే ఇక్కడ ఒక 2x - 5y వస్తుంది. ఇక్కడ 2x - 5y పోతుంది, మిగిలింది ఏంది ప్లస్ 2x + 5y. సో 5y క్యాన్సిల్, ఏముంటుంది 4x ఉంటుంది. ఈ 4xని మళ్ళీ 2x - 5yతో మల్టిప్లై చేస్తే 4 2s are 8x² - 20xy వస్తుంది. 8x² - 20xy వస్తుంది. ఇప్పుడు ఇది సాల్వ్ అయిపోయింది, మిగిలింది ఇది కదా. దీన్ని a + b హోల్ స్క్వేర్ ఉంది కదా, దీన్ని ఎక్స్పాండ్ చేయండి. a + b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ అంటే 25x² + b² అంటే 4y² + 2ab అంటే 20xy. సో ఈ 20xy ఈ -20xy క్యాన్సిల్ అవుతుంది. మిగిలింది మనకి ఆన్సర్ ఏమొస్తుంది 25 + 8 33x² + 4y². 34x² + 4y² is the answer. Next, if the ratio of two numbers is 5:3, product of their LCM and HCF is 135. Find the sum of the reciprocals of LCM and HCF అన్నారు. సో రేషియో ఆఫ్ టూ నెంబర్స్ అంటే 5x 3x అని ఉంది కదా, దాని యొక్క ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు 135 అన్నారు. సో x² మనకు 9 వస్తుంది, x 3 వస్తుంది. x 3 అంటే ఎల్సిఎం ఈజ్ నథింగ్ బట్ ఆ ఎక్సే హెచ్సిఎఫ్ అనమాట. సో ఎల్సిఎం × 3 = 135. సో ఎల్సిఎం ఏమవుతుంది 45, ఎల్సిఎం ఏమో 45 వస్తుంది, హెచ్సిఎఫ్ మనకి ఎక్స్ దట్ ఈస్ 3. సో వాటి యొక్క రెసిప్రోకల్స్ 1/3 + 1/45 అన్నారు. 1/3 + 1/45 అంటే ఇక్కడ 45 ఎల్సిఎం. సో 15 + 1 16/45 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. A
man has to cover a distance of ఇంత in 7 hours. If he covers 2/3 of the distance, ఈ టోటల్ డిస్టెన్స్లో 2/3 కవర్ చేశారంట. 2/3 into 519 ఆఫ్ దిస్ డిస్టెన్స్ ఇన్ 5/7 ఆఫ్ టైం. సో టోటల్ టైం ఎంత 7 hours. కానీ 7 hours 5/7 టైంలో ఇంత డిస్టెన్స్ కవర్ చేశారంట. ఫస్ట్ మనం ఈ డిస్టెన్స్ తెలుసుకుందాం. దీని నుంచి మనకి రిమైనింగ్ డిస్టెన్స్ రిమైనింగ్ టైం వస్తుంది. సో టైమ్ ఏమవుతుంది 5 hours. సో 5 hoursలో ఇంత డిస్టెన్స్ 3 1s are 3 3 3s are 9 3 1s are 3 సారీ 3 7s are 21 3 3s are 9 173 into 2 అంటే డిస్టెన్స్ ఎంత మిగిలిన డిస్టెన్స్ 173 into 2 2 3s are 6 2 7s are 14 2 1s 2 2 plus 1 3 346 కిలోమీటర్స్. ఎంత టైంలో 5/7 into 7 7 7 క్యాన్సిల్ 5 అవర్స్లో. సో మిగిలింది ఎంత, మిగిలిన డిస్టెన్స్ ఎంత 519 minus 346. సో 9 minus 6 3 11 minus 4 7. సో 4 minus 3 1. సో 173 కిలోమీటర్స్ని మిగిలిన టైం ఎంత టైం రిమైనింగ్ అయింది 7 minus 5 2 hours రిమైనింగ్గా ఉంది. సో ఇంత డిస్టెన్స్ని ఇన్ అవర్స్లో కవర్ చేయాలి అంటే స్పీడ్ ఏమవుతుంది 173 divided by 2 దట్ ఈస్ 86.5 km 86.5 kmph. నెక్స్ట్ ఇది చాలా సింపుల్. మీడియన్ కనుక్కోవడం. మీడియన్ ఎలా కనుక్కుంటాము, ఇచ్చిన నంబర్స్ని ఎయిదర్ అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ అరేంజ్ చేసుకుంటాం. నేను ఇక్కడ అసెండింగ్ ఆర్డర్లో చేస్తాను. చూడండి, అంతకుముందు మొత్తం నంబర్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 ఉన్నాయి. సో మీడియన్ ఏమవుతుంది మిడిల్ మోస్ట్ అవుతుంది. మిడిల్ మోస్ట్ అంటే 1 2 3 4 5 6th టర్మ్ అవుతుంది. 6th టర్మ్ అవుతుంది. సో మీరు ఇక్కడ 6 terms వరకే రాసుకోండి, మొత్తం అవసరం లేదు. సో అలా రాసుకుంటే రాయండి 11, అన్నిటికంటే చిన్నది 11 తర్వాత 18 తర్వాత 27 తర్వాత 34 సారీ 30 ఉంది 30 తర్వాత 34 1 2 3 4 5 వచ్చింది. ఇప్పుడు మనకి 6th టర్మ్ మన ఆన్సర్ కావాలి. సో నెక్స్ట్ 34 తర్వాత 35 ఉంది. సో 35 ఇస్ ద మీడియన్. అలా అన్నీ రాసుకోకండి, ఎంతవరకు కావాలో అన్ని అబ్జర్వేషన్స్ వరకే రాసుకోండి, టైం వేస్ట్ అవ్వదు. నెక్స్ట్ సింపుల్ ఫార్ములా, డైరెక్ట్ ఫార్ములా వాళ్ళే ఇచ్చేసారు క్వశ్చన్లో యూజింగ్ ఎంపెరికల్ ఫార్ములా అని. సో మీడియన్ అండ్ మోడ్ ఇచ్చేసారు. మనకు ఫార్ములా ఏంటి, మీన్ కనుక్కోవాలా. మీన్ మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. అక్కడ నుంచి మీన్ కనుక్కోండి. చూడండి మోడ్ ఎంత ఇచ్చారు 28.4 ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ వచ్చి 88 మైనస్ 2 ఇంటూ మీన్ మనం కనుక్కోవాలి. సో దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. ఈ క్యాలిక్యులేషన్ మీరు చేయండి. లెక్చర్ లెందీ అవుతుందనే కానీ క్యాలిక్యులేషన్ చేయడం నాకేం కష్టం కాదు. కాకపోతే ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ వరకు మీరు చేసిన ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఫర్ టుడేస్ లెక్చర్. ఇక్కడ చూడండి, ద మార్క్డ్ ప్రైజ్ ఆఫ్ అ బెడ్ ఈజ్ 517 విచ్ ఈస్ 30% అబౌవ్ ద కాస్ట్ ప్రైజ్. కాస్ట్ ప్రైజ్ కంటే కూడా 30% ఎక్కువతో మార్క్డ్ ప్రైజ్ ఉందంట. ఇఫ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ 2%, ఫైన్ ద డిస్కౌంట్ పర్సంటేజ్. దీన్ని ట్రెడిషనల్ మెథడ్లో చేస్తే చాలా లెందీ అవుతుంది. అసలు ఇక్కడ 517 మనకు అవసరం లేదు. ఇక్కడ చూడండి ఆప్షన్స్లో ఎక్కడైనా రూపీస్ ఉందా, లేదు. కాబట్టి ఈ మెథడ్ మన అవసరం లేదు, మనకి పర్సంటేజే కావాలి, లాస్ట్లో వచ్చే పర్సంటేజ్. సో మనకు ఒక షార్ట్ కట్ ఉంది కదా, ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ వై ప్లస్ XY బై 100. ఇది ఉంది కదా, దీంట్లో మనకు వాళ్ళు ఇచ్చేసారు ఏంటి, లాస్ట్లో వచ్చిన ప్రాఫిట్ పర్సంటేజ్ 2% అని ఇచ్చారు. ఇక్కడ నేను నీట్గా రాస్తాను. సో 2% ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఏంటి, ఫస్ట్ 30 ప్లస్ 30 అబౌవ్ ద కాస్ట్ ప్రైజ్ అన్నారు అంటే ఎక్కువ. సో +30, ఎక్స్ అంటే +30. వై అనేది మనం కనుక్కోవాలి, డిస్కౌంట్ కదా. సో -y, డిస్కౌంట్లు ఎప్పుడు తక్కువే ఉంటుంది కదా ఒరిజినల్ ప్రైస్ కంటే. సో -y అండి 2 ఈజ్ ఈక్వల్ టు
30 minus y plus into minus minus, so 30y by 100. ఇది సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది మనకు? సో 30 ఈ పక్కకు వస్తే -28 ఈజ్ ఈక్వల్ టు -y మైనస్ 30y by 100 వస్తుంది. సో by 100 వస్తుంది. నెక్స్ట్ మైనస్ అన్నీ క్యాన్సిల్ చేసేస్తే సో y ప్లస్ 0.3y ఈజ్ ఈక్వల్ టు 28. సో y వాల్యూ మనకు కావాల్సిన డిస్కౌంట్ పర్సంటేజ్, ఆ డిస్కౌంట్ పర్సంటేజ్ అప్రాక్సిమేట్లీ 24 నియర్గా వస్తుంది. మీరు సాల్వ్ చేసి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో అది ఈ లెక్చర్కి. ఐ హోప్ మీకు కొంచెమైనా క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను. ఇఫ్ సో ఈ లెక్చర్ మీకు యూజ్ అయ్యి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ మీరు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. So thank you so much for watching till the end. All the best to you all. God bless you all. Jai Hind.